Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ముచ్చటగా ఐదోసారి ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యాడు. యలమంచిలిలో 4వ కేసులో బెయిల్ రాగానే బయటకు వచ్చిన రావణ్ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యలమంచిలి నుంచి ఏలూరు తరలించారు పోలీసులు. పీటీ వారెంట్తో అరెస్టు చేశారు ఏలూరు పోలీసులు. ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో కూడా పోలీసులు వెల్లడించలేదు. గతంలో అరెస్ట్ అయిన 4 కేసుల్లోనూ ప్రశ్న రావణ్కు బెయిల్ వచ్చింది. తొలుత పిఠాపురం, రెండోది సర్పవరం, మూడోది మచిలీపట్నం, 4వది పాయకరావుపేట. అయితే ప్రశ్న రావణ్ తరపున జడ శ్రవణ్ వాదిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ దూషించినటువంటి కేసులో వరుస కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా అట్ ది సేమ్ టైం మా శ్రవణ్ అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. ఎందు గురించి కూడా సపరేట్ గా నేను మాట్లాడతాను. సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ ప్రెస్ మీట్. కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా అట్ ది సేమ్ టైం మా శ్రవణ్ అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. ఎందు గురించి కూడా సపరేట్ గా నేను మాట్లాడతాను. సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ ప్రెస్ మీట్. ప్రశ్న రావణ్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ రావడం, మళ్ళీ అరెస్ట్ అవ్వడం, ఇది 4వసారి అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా మరో కేసులో ఏలూరు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా తనకు వస్తున్నటువంటి మద్దతుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరతర వాటి గురించి ధన్యవాదాలు చెప్తూ కూడా ప్రశ్న రావణ్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ దీనికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే అరెస్ట్ అవ్వడం తర్వాత బెయిల్ రావడం దీనికి సంబంధించి ఇది పర్టికులర్ గా ఈసారి 5వసారి ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యాడు. బట్ ఈసారి వచ్చినటువంటి పరిణామం ఏంటి అంటే ఆదివారం, రేపు ఆదివారం కావడం, ఎక్కడా కూడా దీనికి సంబంధించి గ్యాప్ లేకపోవడం, అలాగే కోర్టులకి సెలవు దినం కావడంతో రేపు ఏం జరగబోతుంది పర్టికులర్గా అంటే ప్రశ్న రావడానికి సంబంధించి ఇప్పటికే భారీ బందోబస్తు మన నడుమ కోర్టుకు తీసుకెళ్లడం, మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకువెళ్ళడం, జనసేన నేతలు కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో విధంగా కాపాడటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఇమీడియట్ గా బెయిల్ రావడం, వెళ్ళిపోవడం. జడ శ్రవణ్ కూడా అన్ని కేసుల్ని కూడా ఆయనే వాదిస్తున్నట్టున్నారు. ప్రతి దాంట్లో కూడా బెయిల్ అయితే ఇప్పించగలుగుతున్నారు. బెయిల్ ఇప్పించినందుకు కూడా ప్రశ్న రావణ్ మా జడ శ్రవణ్ అన్న కేసు వాదిస్తున్నారు, నాకు బెయిల్ ఇప్పిస్తున్నారు, ఆయన ఉండబట్టే ఇంత జరుగుతుంది, నాకు సపోర్ట్గా ఉన్నటువంటి వారందరికీ ధన్యవాదాలు అని చెప్తున్నారు. కానీ ఆదివారం రేపు ఏం జరగబోతోంది, ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. 4వసారి కోర్టులో బెయిల్ రావడం, బయటకు రాగానే ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడం. ఇక్కడ పోలీసుల్ని ప్రశ్నించాడు ప్రశ్న రావణ్, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటే ఎక్కడా కూడా సమాధానం చెప్పకుండానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే పీటీ వారెంట్తో ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారని అయితే చెప్తున్నారు. ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో పోలీసులు ఎవరికీ చెప్పడం లేదు. మీడియా అడిగినప్పటికీ, ఎవరు అడిగినప్పటికీ కూడా చెప్పడం లేదు. మరి ఏ పరిధిలో అరెస్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎక్కడ పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. గతంలో అరెస్ట్ అయిన 4 కేసుల్లోనూ బెయిల్ అయితే వచ్చింది. 5వ కేసులో కూడా డెఫినెట్గా బెయిల్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక్కరోజు గ్యాప్ వచ్చింది. ఆ ఒక్కరోజు ఏం జరగబోతుంది? ఆ జనసేన నేతలు కార్యకర్తలు ప్రశ్న రావణ్ ఎక్కడ ఉంటే అక్కడ లోపలికి వెళ్ళి మరి దాడి చేయడానికి ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడం, కాపాడటం, తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దయచేసి ఈ దాడులు చేయొద్దు, ఇది పోలీసులు చెప్పినటువంటి మాట. ఈ అంశంలో జాతీయ మీడియాలో కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి విమర్శలు అయితే వస్తున్నాయి. తొలుత పిఠాపురం, రెండోది సర్పవరం, మూడోది మచిలీపట్నం, 4వది పాయకరావుపేట. ఈ 4గిట్లో అరెస్ట్ అవ్వడం, బెయిల్ రావడం ఇమ్మీడియట్ గా కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఎక్కడికి తీసుకొని వెళ్తారు? మరి సోమవారం ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే జనసేన నేతలు కార్యకర్తలు అడుగుతున్నట్లుగా మాకు అప్పగించండి మేము చూసుకుంటామంటే లేదు చట్ట ప్రకారమే అన్ని విధాలుగా కూడా శిక్ష పడుతుందనేటువంటి రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు
నా కోసం ప్రజా సమస్యలు పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? అంటే ఇక ప్రజా సమస్యలు ఏం లేవా? నేను రేపులు చేశానా, దొమ్మిలు చేశానా, దౌర్జన్యాలు చేశానా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా, నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్ లో చంపేయండి నన్ను. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్ లోనే నా పేక పిసికో, గాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా అట్లానో ఎట్లా చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్న లాగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్ గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు, 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో. 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్ గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించటం, పోలీసులు పాపం అహోరాత్రులు లక్ష్మణ అనుకుంటూ నా చుట్టుపక్కల తిరగటం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. దానికి ఇంత మరమ్మతులు ఎన్ని ఎందుకంటున్నా? డైరెక్ట్ గా తీసుకెళ్లి చంపేచ్చు కదా పోలీస్ స్టేషన్ లో. నో ఐఎమ్ ఆస్కింగ్ యూ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో చంపేయచ్చు కదా. చంపేయండి. లేదా ఈ ఆమరణ నిరాహార దీక్ష నేనే కంటిన్యూ చేసి నేనే చచ్చిపోతా. మళ్ళీ చెప్తున్నా, నన్ను పోలీస్ స్టేషన్ లోనే చంపండి, లేదా నా అంతటా నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా నన్ను జైల్లో పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? బెయిలబుల్ సెక్షన్స్ అన్ని. సుగాలి ప్రీతి పాపను చంపితే 4వసారి అరెస్ట్ అవ్వడం, బెయిల్ రావడం, మళ్ళీ 5వసారి అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళుతూ ఒక వీడియోనైతే ప్రశ్నరావణ్ విడుదల చేశాడు అనే దానికన్నా మళ్ళీ ప్రశ్నరావణ్ ప్రశ్నించాడు. నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లోనే చంపేయచ్చు కదా, ఈ కక్ష సాధింపులన్నీ ఎందుకు? నన్ను అరెస్టు చేసినంత మాత్రాన మీకు ఒరిగేది ఏంటి? 500 మంది పోలీసులు, ఎస్పీ స్థాయి క్యాడర్ నుంచి కానిస్టేబుల్ వరకు కూడా నాకు మీరు సెక్యూరిటీ ఇస్తున్నారు. అంటే దీనికి సంబంధించి 500 మంది ప్రజా సమస్యలన్నింటినీ వదిలేసి కేవలం నా కోసం మాత్రమే నాకు సెక్యూరిటీ ఇస్తూ వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ప్రభుత్వాన్ని సూటిగా మళ్ళీ ప్రశ్నరావణ్ ప్రశ్నించాడు. కానీ ఈసారి ఎలాంటి కామెంట్స్ కానీ పవన్ కళ్యాణ్ మీద చేయకుండానే నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపేయండి, లేదా నిరాహార దీక్ష చేస్తూ నేనే చచ్చిపోతా. ఇది తను మరి వార్నింగ్ ఇచ్చాడా, లేకపోతే సూచించాడా, లేకపోతే రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలకు సంబంధించి ప్రశ్నరావణ్ చెప్పాడా అనేది కూడా